కాకినాడ జిల్లా పత్తిపాడు అవంతి ఫ్రోజన్ ఫుడ్స్ లో ఫుడ్ పాయిజన్ జరిగి 30 మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. విషయాన్ని గోప్యంగా ఉంచిన ఫ్యాక్టరీ యాజమాన్యం బాధితులను గుట్టుచప్పుడు కాకుండా జగ్గంపేటలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. విషయం బయటకు పొక్కటంతో ఫ్యాక్టరీ వద్దకు చేరుకున్నారు వైద్య సిబ్బంది, ఫుడ్ కంట్రోల్ అధికారులు. కాకినాడ జిల్లా పత్తిపాడు అవంతి ఫ్రోజన్ ఫుడ్స్ లో ఫుడ్ పాయిజన్ జరిగి 30 మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. విషయాన్ని గోప్యంగా ఉంచిన ఫ్యాక్టరీ యాజమాన్యం బాధితులను గుట్టుచప్పుడు కాకుండా జగ్గంపేటలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. విషయం బయటకు పొక్కటంతో ఫ్యాక్టరీ వద్దకు చేరుకున్నారు వైద్య సిబ్బంది, ఫుడ్ కంట్రోల్ అధికారులు. కాకినాడ జిల్లా పత్తిపాడు అవంతి ఫ్రోజన్ ఫుడ్స్ లో ఫుడ్ పాయిజన్ జరిగి 30 మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. విషయాన్ని గోప్యంగా ఉంచిన ఫ్యాక్టరీ యాజమాన్యం బాధితులను గుట్టుచప్పుడు కాకుండా జగ్గంపేటలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. విషయం బయటకు పొక్కటంతో ఫ్యాక్టరీ వద్దకు చేరుకున్నారు వైద్య సిబ్బంది, ఫుడ్ కంట్రోల్ అధికారులు.